యువతి రేప్ అండ్ మర్డర్ కేసుని ఏపీ పోలీసులు 36 గంటల్లోనే ఛేదించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. నిందితుల్లో ఒకరు హత్య కేసులో ముద్దాయిగా గుర్తించారు. మద్యం మత్తులోని ఈ దారుణానికి పాల్పడ్డారని ఎస్పీ జిందాల్ తెలిపారు. ఇద్దరు కలిసి యువతపై అత్యాచారం చేసి హత్య చేశారని ఎస్పీ తెలిపారు. నిందితులు విజయ్, మహేష్ కి వాళ్ళ స్నేహితుడు శ్రీకాంత్ సహకరించినట్టుగా గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల్ని త్వరగా పట్టుకోగలిగామన్నారు ఎస్పీ జిందాల్. అత్యాచారాల పర్వంలో మరొక దారుణ ఘటన చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి కొట్టి చంపేశారు కామాంధులు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో జరిగిన ఈ ఘోరం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు సీఎం చంద్రబాబు. 48 గంటల్లోగా నిందితుల్ని పట్టుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు 36 గంటల్లోనే కేసుని ఛేదించి 3 ముద్దాయిలను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లుగా చెప్పారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఎలాంటి ఆధారాలు దొరక్కపోయినా సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిల్ని పట్టుకున్నామని చెప్పారు. యువతి రేప్ అండ్ మర్డర్ కేసులో మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈపురుపాలెం యువతి అత్యాచారం హత్య కేసును పోలీసులు 36 గంటల్లోనే ఛేదించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. అన్నట్టు తీసుకున్నాం. మీరు చెప్పండి సార్, ఈ సంఘటన ఎలా జరిగింది, మీరు ఎలా వాళ్ళని పట్టుకోగలిగారు? సో ఈ సంఘటన చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అండి. నిన్న ఉదయం అరౌండ్ 5:45కి యువతి హతురాలు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు ఇద్దరు ఆమెను బలవంతంగా లాగి బుషెస్లోకి తీసుకెళ్ళి ఆమెను అక్కడ అత్యాచారం ఆమె మీద చేయడం జరిగింది. దాని తర్వాత ఆమెను అక్కడ చంపడం జరిగింది. మాకు అరౌండ్ 8కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ ఆఫీసర్స్ కూడా నేను కూడా అక్కడ సీన్కి వెళ్ళడం జరిగింది. సో సీన్లో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ లైన్స్ మీద కలెక్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఈ కేసులో పెద్దగా క్లూజ్ లేవు. సో అందుకని 10 టీంలు ఏర్పాటు చేసి అడిషనల్ ఎస్పీ గారిని ఇన్ఛార్జ్ పెట్టి 2 డిఎస్పీస్ను పెట్టి ప్రతి టీంకి ఒక ఎస్ఐసిఐను ఇన్ఛార్జ్ పెట్టి ఈ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో విదిన్ 36 అవర్స్ మేము అది క్రాక్ చేయగలిగాము అండ్ 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ సార్, ఈ ముద్దాయిలు ఎక్కడి నుంచి ఉన్నారు? బయట నుంచి వచ్చారా, లోకల్ వాళ్ళేనా? సో ఈ 3 ముద్దాయిలు కూడా సేమ్ విలేజ్ వాళ్ళు. సో వాళ్ళకి కొంత క్రిమినల్ హిస్టరీ ఉంది అండ్ వాళ్ళను అందుకని మేము సస్పెక్ట్ చేయడం జరిగింది. 3లో 2ని ఆ రోజు క్రైమ్ సీన్ దగ్గర కొంతమంది చూడడం జరిగింది. బికాజ్ వాళ్ళకి నేర చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళను ఒకసారి వెరిఫై చేయాలని వాళ్ళను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సెల్ టవర్స్ యూజ్ చేసుకొని వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఫోన్లో కూడా మాకు కొన్ని ఆధారాలు కనిపించాయి. సో వాళ్ళ ఫోన్లో వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ వాయిస్ రికార్డింగ్స్లో వాళ్ళు మేము మర్డర్ చేసినట్టు, వాళ్ళు కమిట్ అయినట్టు ఆ రికార్డింగ్స్లో ఉంది. ఎవరైతే A1 ఉన్నాడో అతని మీద ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. A2 మీద 1 కేసు ఉంది అండ్ అదేవిధంగా A3 మీద కూడా 4 కేసులు ఉన్నాయి. సో గత సంవత్సరంలో 2 మీద ఒక మర్డర్ కేసు కూడా ఉంది. మరోవైపున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి సంఘటన ఓపెన్ డ్రింకింగ్ పైన కానీ అలాగే అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళపైన ఎప్పటికప్పుడు వాచ్ పెడుతూ పెట్రోలింగ్ కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9, చీరాల, బాపట్ల జిల్లా.